నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన సంప్రదాయాల గురించి, మన ఆధునిక జీవిత శైలి ఏ విధంగా నడుస్తోంది, అలాగే మనం ఏం నేర్చుకోవాలి, అసలు ప్రపంచం ఎటుపోతోంది, నిజంగా సంప్రదాయాలు నిలబడిన స్థానంలో ఉన్నామా మనం? ఆ సంప్రదాయాల్ని పాటిస్తున్నామా? మనకి తెలుగుదనం, తెలుగు ఉట్టిపడే ఒక ఆధునికమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలకి పెద్దపీట వేస్తున్నామా లేదా అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు. చాలా మనందరికీ సుపరిచితురాలు. మన ఛానల్లో నేను మొదటి కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ సునీతారెడ్డి గారు. తనడిగి అసలు ఈ సంప్రదాయాలు, ఈ ఆధునిక పోకడ మనకి ఏం నేర్పిస్తోంది, ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి పాశ్చాత్య పోకళ్ళు అలవాటు చేసేస్తున్నారు ఫుడ్ విషయంలో. లైక్ నూడిల్స్ అంటున్నారు, బర్గర్లు అంటున్నారు, పిజ్జాలు అంటున్నారు. అసలు ఈ పదాలు ఈ 10 ఏళ్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. 10 ఏళ్ల కిందటి వరకు ఉండేవి, కానీ మరి ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇంకా ముఖ్యంగా ఈ ఆన్లైన్ డెలివరీస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో ఏం ఆర్డర్ చేస్తున్నారు అంటే ఈ పాశ్చాత్య పోకడలకి సంబంధించిన ఫుడ్నే ఎక్కువగా ఇష్టపడటం. కారణం ఏంటంటారు? మార్పు ఎక్కడ రావాలంటారు? మా అన్నింటికి మూలం ఆదిశక్తిలాగా అన్నింటికి మూలం అమ్మ. అమ్మ ఇంట్లో చేసుకొని చేయగలిగితే పెట్టగలిగితే ఓకే. మనం చేసినా తినరమ్మా అంటే ఎప్పుడు తినరు. అసలు అదేంటో తెలియనంత వరకు మన ఇంట్లోనే తింటారు. కొత్త రుచులు మరిగిన తర్వాత ఈ ఇంటిది వంట తినకపోవచ్చు. అది కూడా చిన్నప్పుడైతే భయంతో తినగలుగుతారు, భయంతో తల్లి పెట్టగలిగితే వినగలుగుతారు. నిజానికి వీటి వల్ల ఏమేం జబ్బులు వస్తున్నాయి అన్న విషయం గట్టిగా చెప్తే ఏమన్నా మారుతారేమో. ఈరోజు చాలామందికి సంతానం లేకపోవడానికి కారణం బయట తినేటువంటి ఈ బర్గర్లు, పిజ్జాలు, ఇంకేదో విపరీతమైనటువంటి బిర్యానీలు, ఇవే కారణమని డాక్టర్లు చెప్తున్నటువంటి సమాచారం. ఈవెన్ క్యాన్సర్ రావడానికి కూడా అందులో వేసేటువంటి రంగులు వాటి వల్ల వచ్చేటువంటి వల్ల అని అంటున్నాం. ఇంకొకటమ్మా, మనం భోజనం అన్నప్పుడు నిజంగా మన భోజనానికి ఒక నియమం ఉండేది, ఒక నిబద్ధత ఉండేది. అందరూ కలిసి భోజనం అనేది ఒక అద్భుతమైనదమ్మా. చిన్నప్పుడు 4 పచ్చడి మెతుకులు తిన్నా, మీకు ఎవరికైనా గుర్తుంటే మా చిన్నప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళితే ఎండాకాలపు సెలవులలో చక్కగా మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇంత దాంట్లో అన్నం కలిపేసి దాదాపు మేము అసలే చాలా పెద్ద సంఖ్య, మాకు 5 మామయ్యలు, మేము అమ్మ వాళ్ళు 8 మందికి కలిసిన పిల్లలంతా కలిపితే 40 మంది. ఈ 40 మందికి మా అమ్మమ్మ అది కలిపినాక నిజంగా చెప్పాలంటే 2 కిలోలు అందులో పడేసేదేమో, అంత పెద్ద దీంట్లో అది పెట్టేవాళ్ళు. అది ఆరోగ్యం కాదా అంటే ఆరోగ్యం. ఎంత ఆరోగ్యంతో పాటు అక్కడ ఆత్మీయత, అనురాగం, ఒక ప్రేమ, అది చాలా బలాన్ని ఇచ్చేది. అంటే ఒక తిండి తినేటప్పుడు పెద్దవాళ్ళు ఒక రోజుల్లో అందరూ కింద కూర్చొని తింటూ ఉన్నప్పుడు, కింద కూర్చుంటున్నావు నీ ఆరోగ్యం, తినేటప్పుడు చక్కగా నమిలి తినడం వల్ల, ఇప్పుడు నువ్వు టీవీ చూస్తున్నావా, సెల్ ఫోన్లో ఉన్నావా నీకే తెలియదు. మరి దీనివల్ల తిండి ఒంటికి పట్టదు అని అంటారు. సరే, మరి తింటున్నప్పుడు ఎన్నిసార్లు నమలాలి, ఏం చెయ్యాలి అనేది ఒక పెద్ద శాస్త్రమే ఉంది. మనం అడ్డదిడ్డంగా గబగబా కుక్కుకొని పోయేటువంటి కాదు. ఈ తినేటప్పుడు ఏదైతే మనం పిల్లలకి చెప్పాలో, పెద్దవాళ్ళకి చెప్పాలో అనేటువంటి అత్యవసరమైన విషయాలు అన్నం తినేటప్పుడే చర్చించేవాళ్ళు. ఈరోజు అన్నం అందరం కలిసి తిందామన్న కాన్సెప్ట్ పోయింది. దెబ్బ కొట్టింది అక్కడ. ఇక 2 అందరూ కూడా బఫేలే. ఈ బఫేల గురించి కూడా ఒకటైతే నేను విన్నానమ్మా. నిజమైతే స్వీకరించండి, అబద్ధమైతే ఏమైనా కానీ నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. బఫెల్లో అంట తిని అది నిలబడే తింటదంట, లేకపోతే దానికి అరగదట. మనం కూడా బఫెల్లోలమా? కాదు కదా, మనం మానవ జీవులము కదా. మానవులు కూర్చొని తిని శుభ్రంగా దాన్ని అరిగేలాగా శుభ్రంగా తినాలంటే ఆ దున్నపోతులు తిన్నట్టు తినే, ఈ అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే దున్నపోతులు తినే తిండి బఫే భోజనం అంట. మరి ఇది ఈ పద్ధతిని తెచ్చేశారు. ఎందుకంటే వంగి వడ్డించలేక. వంగి వడ్డించడం ఎందుకు లేదు? నాకున్న చుట్టాలు ఇంతమంది అన్నప్పుడు చక్కగా అందరూ ఆత్మీయులు అయినప్పుడు అందరు కలిసి చేసిన వాళ్ళు అందరూ. ఇప్పుడు నాకు స్టేటస్ ముఖ్యం. ఈ స్టేటస్ కోసం ఏదానికైనా బయట ఎవడెవడు డబ్బున్నాడో వాడిని పిలవాలి. వాడిని పిలిచినప్పుడు మనకు చిన్నతనం, వాడి స్టైల్లో పెట్టాలి. ఇవన్నీ లేనిపోని బహాటాలకు పోయి ఆచారాలను తప్పుపట్టి ఈ భోజనాన్ని విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి తెచ్చాం.
ఇప్పుడు ఎంతమంది ఇంట్లో అన్నం వండకపోతే నాన్న నువ్వు అది ఆర్డర్ చేసుకో, ఇది ఆర్డర్ చేసుకునే అమ్మ వాళ్ళే ఎంతమంది ఉన్నారు, అందరు ఉన్నారు. అన్ని రకాలు, ఎవడికి ఏది ఇష్టమైతే అది. పిల్లవాడికి ఏమి ఇష్టం అన్నది అమ్మ చేసి పెట్టే, అమ్మ చేతి వంట. అమ్మ, దీనికి ఒక గొప్పనైనటువంటి విషయం చెప్తా. భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వాతంత్ర సమయంలో ఆయన ఒక నిబంధన పెట్టారు. ఉరిశిక్ష వేయించుకున్నప్పటికీ కూడా, ఉరిశిక్ష వేసినా కూడా రోజు వంట ఎవరు పడితే వాళ్ళు కాదు, నేను బ్రాహ్మణ వంటే తింటాను అన్నాడు ఆయన. బ్రాహ్మణుల చేత ఒక ఆయన పెట్టాడు. పెడితే ఆయన వండినప్పుడు రోజు సవ్యంగా మంచిగా తినేవాడు. ఒకరోజు ఈరోజు ఎవరు వంట చేశారని అడిగారు. ఏం సార్ అట్లా అడిగారు అన్నాడు. చెప్పండి అంటే, లేదు మన వంట ఆయన రాలేదు, మన జైల్లోనే ఉండే ఆయనకు వంట వచ్చంటే వండిపించామన్నాడు. వాడెవడు దొంగతనాలు అవి చేసి ఇష్టం వచ్చినటువంటి అంటే మతి ఒక స్థిరంగా ఉండేటువంటి వ్యక్తి కాదు. ఆ వ్యక్తి వండాడు అని ఎట్లా గ్రహించాడు అంటే, ఆ రోజు ఆయన మానసంతా అల్లకల్లోలంగా ఉందట. అందుకే అంటారు అమ్మ ప్రేమగా పెడితే ఆరోగ్యము అని. అందుకని మనం ఎప్పుడు కూడా అమ్మ వండేటప్పుడు బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది, బిడ్డ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది, బిడ్డ ఆయుష్ కోసం ఆలోచిస్తుంది. మరి అలాంటి అమ్మ చేతి వంటను దూరం చేసుకుంటే భోజనం అనేది అది భోజనం కాదు, విషంగా మారుతుంది. అమ్మ చేతి వంట అమృతం అయితే మనం ఈ అమ్మకాని అమ్మల చేత తెప్పించుకునేటువంటి ఈ ఇదంతా కూడా విషతుల్యం. ఇది నేను చెప్పే మాట కాదు, డాక్టర్లు అందరూ చెప్తున్నటువంటి మాట. ఎప్పుడు వండుతారో, ఏం చేస్తారో, దాన్ని ఎప్పుడు కలుపుతారో, అక్కడ నిజంగా మంచిదే ఉందా లేకపోతే చెడ్డది ఉందా, పురుగులు ఉన్నాయా, ఏమున్నాయో మనకు తెలియదు. అదేదో మీది మెరుగుల్లాగా రంగురంగులుగా అలంకృతంగా ఉండేటువంటి ఆహార పదార్థమైంది, కానీ అది అసలైన ఆహారమా, విషపూరితమైన ఆహారం అన్నది ఎరగట్లేదు. కాబట్టి అన్నము అన్నా, భోజనం అన్నా, ఏదన్నా సరే అమ్మా, దాన్ని తినే పద్ధతి ఉంది, వండుకునే పద్ధతి ఉంది, ఇంట్లో తినేది ఉంది. బయట ఆహారాలు ఎప్పుడైనా విషతుల్యమే. బయట నుండి తెచ్చుకునేటువంటి వాళ్ళ ఈ నేటి కాలంలో చెప్పేటువంటి అనేక సమస్యలు, చిన్న పిల్లలైనటువంటి వాళ్ళకి ఈ రోజులలో ఈ పీరియడ్స్ ప్రాబ్లం అనేది ఒకటి వింటున్నాం. పెద్దగా అయినటువంటి వాళ్ళల్లో సంతానాలు ఏమి అని చెప్తున్నాం. ఇంకా పెద్దవాళ్ళలో ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేటువంటివి ఆహారం మూలంగా. కాబట్టి మంచి ఆహారాన్ని, మన ఆహారాన్ని భౌతిక పరంగా అంటే ఈ భౌగోళిక పరంగా ఎక్కడ పండేటువంటి ఆహారాన్ని అక్కడ సమతుల్యంగా తీసుకోగలిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారు. భారతదేశపు సగటు ఆయుష్ 120 సంవత్సరాలు, మారుతున్న కాలంలో తీసుకుంటే 100 సంవత్సరాలు. ఇంకేదైనా మనకున్నటువంటి టెన్షన్స్ అంటే కనీసం 80-90 సంవత్సరాల వయసైనా ఉంటుంది. అంతవరకు పరిపూర్ణమైనటువంటి ఆయుష్తో బతకాలి అంటే చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. అది ఆరోగ్యవంతమైనటువంటి ఆహారంగా మనం ఎంచుకొని అమృతతుల్యమైనటువంటి అమ్మ చేతి వంట లేదు ఇంటి వంటను తిని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మాత్రం అందరం కోరుకుందాం. నమస్తే అమ్మా. సో అదండి సంగతి. శ్రీమతి సునీత గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. సో అదండి సంగతి. శ్రీమతి సునీత గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.